కథ పేరు చెమ్మ. రచయిత సింహప్రసాద్. చదివినవారు దర్శిపూడి వెంకటమానస. మీకు తెలుసా, మన స్కూలు 1916లో స్థాపించబడింది. అప్పట్లో మొత్తం తాలూకాలో మనదే మొట్టమొదటి స్కూలు. చుట్టుపక్కల 20 కిలోమీటర్ల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. ఆ స్కూల్లో చదివామంటే చాలు ఎంతో గౌరవంగా చూసేవారు. స్కూల్ స్టాండర్డు అంత గొప్పగా ఉండేది. అక్కడ చదివిన ఎందరో స్వాతంత్రోద్యమంలోనూ కమ్యూనిస్టు ఉద్యమాల్లోనూ పాల్గొని ఖ్యాతిగాంచారు. పూర్వపు ప్రముఖ కవులు ఇద్దరు ఆ స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేసిన వారే. ఆ స్కూలు మన జీవితాల్లో మరపురాని, మరిచిపోకూడని భాగం. 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మనమంతా స్కూలు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుందాం. ఫేస్బుక్లోని మా హై స్కూల్ పూర్వ విద్యార్థుల గ్రూపులో శంకర్రావు పెట్టిన పోస్టింగ్ చూసి ఉలిక్కిపడ్డాను. నేను చదివిన స్కూలు రూపం కళ్ళ ముందు కదిలింది. నాటి చదువులు, ఆటలు, పాటలు, నాటకాలు, అల్లర్లు అన్నీ గుర్తొచ్చాయి. మనసులో మధుర భావనలు గుబాలించాయి. వెంటనే పోస్టు పెట్టాను. మనం ఎక్కడెక్కడ ఉన్నాం, ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాం. అయినా మన పునాదిరాళ్ళు అదిగో ఆ స్కూల్లోనే ఉన్నాయి. మనం మన జీవితాల్లో ఆ స్కూల్ పోషించిన పాత్రని మర్చిపోకూడదు. మనమంతా కలిసి 100 ఏళ్ల పండుగను ఘనంగా చేద్దాం. ఆ ఏర్పాట్ల నిమిత్తం మనమంతా వచ్చే నెల 10, 11 తారీఖుల్లో ఆ స్కూల్లోనే కలుద్దాం. ఆ 2 రోజులు సెలవు దినాలు గనుక రావడానికి ఎవరికీ ఇబ్బంది ఉండదనుకుంటాను. ఒక్కసారి మన స్కూలు యొక్క ఘన చరిత్రని అందరికీ గుర్తు చేసి స్కూలు రుణాన్ని కొంతైనా తీర్చుకుందాం. ప్రతిస్పందన చాలా బాగుంది. మేమొస్తామంటే మేమొస్తామని జవాబిచ్చారు. ఆ స్కూల్లో చదివి అత్యున్నత స్థాయిల్లోకి వెళ్ళిన వారి ఫోటోలు, వివరాలతో ఒక సావనీర్ని తీసుకొస్తే యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అంటూ ఒక రిటైర్డ్ IAS అధికారి సూచించారు. అందులో మన అనుభవాలు, జ్ఞాపకాలు రాద్దాం ప్రతిపాదించారు ఇంకొకరు. ఏ వయసులో ఉన్నా సరే బాల్యం గుర్తు వస్తే చాలు పెదాల మీద చిరునవ్వు చిందులేస్తుంది. నాటి ఊహలు, ఆలోచనలు, కలలు, భావాలు, జ్ఞాపకాలు ముంచెత్తుతాయి, ఆనందోద్విగ్నుల్ని చేస్తాయి. నా మిత్రులకే కాదు, తెలిసిన సీనియర్లకి, జూనియర్లకి తప్పక రమ్మంటూ ఫోన్లు చేశాను. అనుకున్నట్టుగానే 10వ తారీఖున వివిధ ప్రదేశాల్లో కలుసుకొని 3 బృందాలుగా ఆ ఊరు వెళ్ళాం. ఆ ఊళ్ళో బంధువులున్న వాళ్ళు ఆసరికే వచ్చి ఉన్నారు. అంతా ఒక రకమైన ఉద్విగ్న స్థితికి లోనవుతూ మొత్తం 15 మంది మీ స్కూల్ దగ్గరికి వెళ్ళాం. హఠాత్తుగా మా కాళ్ళు ఆగిపోయాయి. కళ్ళెదుట కనిపిస్తున్న కఠిన వాస్తవాన్ని అపనమ్మకంగా, ఆశ్చర్యంగా మ్రాన్పడి చూసాం. మాకు అక్షర భిక్ష పెట్టిన విద్యాలయం ఒక బిచ్చగత్తిలా హీనంగా, దీనంగా ఉంది. శిథిలాలయంలా ఉంది. మేమాడుకున్న స్థలమంతా పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది. మా కళ్ళ నుండి కన్నీళ్లు జలజలా రాలాయి. ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అని వాపోయాం. ఇందులో ఇంకా స్కూల్ నడుస్తోందిగా, మరి ఇంత దారుణంగా ఉందేమిటి పరిస్థితి? రాంబాబు ప్రశ్నించాడు. ఈవాలో రేపో కూలిపోయేట్టుగా ఉంది నిస్పృహగా అన్నాడు శామ్యూల్. అదిగో అటు చూడండి, స్కూల్ గ్రౌండ్ని కబ్జా చేసి ఇల్లు కట్టేశారు. బషీర్ మాటలకు అదిరిపడ్డాం. ప్రైవేట్ స్కూళ్ళు, కాన్వెంట్లు వచ్చాక వీటి ప్రభ ఆరిపోయింది. ఇక దీని చరిత్ర ముగిసినట్టే నిట్టూచింది ఉమా. అసలు లోపల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో పదండి చూద్దాం. ఉత్సాహం నీరు కారిపోతుంటే అన్నాను. స్కూల్ నేమ్ బోర్డు ఒక పక్కకి ఒరిగిపోయి సగం పేరు వెలసి ఉంది. ఇక బిల్డింగు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది. పైకప్పు మీది పెంకుల్లో చాలా వరకు విరిగిపోయాయి. చాలా చోట్ల వర్షం నీరు లీకే క్లాస్ రూముల్లోకి వచ్చి పడినట్టు స్పష్టంగా తెలుస్తోంది. పగుళ్ళు తీసిన గోడలు, విరిగిన బల్లలు, కుర్చీలు చూసి డీలా పడ్డాం. తలుపుల్లేని కిటికీలు వెక్కిరిస్తున్నాయి. మనం రాకుండా ఉండాల్సింది. ఈ దుస్థితి చూశాక పాత రూపాన్ని, పాత రోజుల్ని తలుచుకోవాలంటేనే భయమేస్తోంది బాధగా అన్నాడు శంకరం. అప్పుడే కాదు, ఇప్పుడు మరుగుదొడ్లు లేవు చూడండి. పొదల చాటుకు వెళ్ళడానికి పాపం ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఉమా అంది. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని ప్రభుత్వం ఎన్నెన్నో ప్రకటనలు గుప్పించింది. తీరా చూస్తే వేసిన చోటే ఉండే గొంగల్లా ఉండిపోయింది అసహనంగా అన్నాడు శామ్యూల్.
మా గురించి ఎలా తెలిసిందో గాని ఒక 25 ఏళ్ల యువకుడు గబగబా మా దగ్గరకు వచ్చాడు. తన పేరు ఆచార్యులని, ఆ స్కూల్లోనే తెలుగు పండితుడిగా పనిచేస్తున్నానని చెప్పాడు. ఇంత అధ్వానంగా ఉందేమిటండి? గ్రాంట్లు ఏమైపోతున్నాయి? టీచర్ల జీతాలు బాగా పెరిగాయిగా, అయినా స్కూల్ పరిస్థితి ఇంత దారుణంగా ఉందే? ఇలా ఉండటానికి కారకుడు అతడే అయినట్టుగా కయ్యమన్నాను. ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తోంది అన్నట్టు అయిపోయిందండి. ఎంఈఓ, సర్పంచ్ ఎవరూ పట్టించుకోరండి. ఊళ్ళో కాన్వెంట్ స్కూళ్ళు వచ్చాయి, టౌన్ నుంచి కార్పొరేట్ స్కూల్ బస్సులు వస్తున్నాయి. అంతా పోటీపడి మరీ ఆ స్కూల్కి పంపించేస్తున్నారు. కేవలం కూలీనాలి చేసుకునే వారి పిల్లలు, పేద వర్గాల వారి పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. ఇప్పుడు ఇంకా సేపట్లోనో కూలేలా ఉంది. ఇందులోనే క్లాసులు నడిపిస్తున్నారా? ఉమా అడిగింది. అవునంటూ తలాడిస్తూ అన్నాను. సుమారు 100 మంది విద్యార్థులున్నారండి. బాగా ఉన్న రూముల్లో క్లాసులు పెడుతున్నాం. ఇది వరకట్లో రిజల్ట్స్ టాప్లో వచ్చేవి, ఇప్పుడెలా వస్తున్నాయి అడిగాను. చప్పరించాడు. 10th యావరేజ్గా పాస్ అవుతున్నారు. 2 ఏళ్ల నుంచి గణితం టీచర్ లేరు, సైన్స్ టీచరే గణితము బోధిస్తున్నారు. తల పట్టుకున్నాం. ఇలాంటి స్కూల్కి సెంటనరీ సెలబ్రేషన్స్ చేస్తే అంతా ముఖం మీదనవుతారు. పదండి వెళ్ళిపోదాం అన్నాను. అలా అనకండి, మీరంతా పూనుకుంటే స్కూల్ నిలబడుతుంది. ఇక్కడ పిల్లలున్నారు, చదువుకోవాలన్న తపన ఉంది, వారిలో ప్రతిభకి కొదవలేదు. అంతా పేద సాదల పిల్లలండి. ఎవరో ఒకరు పూనుకోకపోతే ఈ స్కూల్ని మూసేస్తారు. దగ్గరలోని మరో స్కూల్లో కలిపేయడానికి ఆల్రెడీ ప్రయత్నాలు మొదలయ్యాయి. అప్పుడు ఈ పిల్లలంతా రోడ్డున పడతారు. చదువు సంధ్య లేకుండా ఎందుకు పనికి రాకుండా పోతారు. కళ్ళనీళ్ల పర్యంతమైన ఆచార్యులను చూసేసరికి మా కడుపుల్లో దేవినట్టు అనిపించింది. ఇంకో ఊరు నుంచి కడుపు చేత పట్టుకొచ్చిన అతడే ఇక్కడ పిల్లల గురించి, వారి చదువుల గురించి తాపత్రయపడుతుంటే ఇక్కడ చదివి ఎంతో పైకొచ్చిన మేము ఏమీ పట్టనట్టు ఉండటం అన్యాయం కదూ. ఇక్కడ చదివి కలెక్టర్లు అయిన వారు ఉన్నారు, మేనేజర్లు, జనరల్ మేనేజర్లు అయిన వారు ఉన్నారు, వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న వారు ఉన్నారు, విదేశాల్లో ఉన్నత స్థితిలో సెటిల్ అయిన వారు కూడా ఉన్నారు, కవులు, కళాకారులు ఉన్నారు, ఒకరిద్దరు సినిమా నటులు ఉన్నారు. మనకింత చేసిన పాఠశాలని, మన కాళ్ళ మీద మనం నిలబడేలా చేసిన స్కూల్ని దాని కర్మకి వదిలేయడం అంటే ఏంటో తెలుసా? కని పెంచిన తల్లిదండ్రుల్ని బిచ్చమెత్తుకొని బతకమని రోడ్డు మీదకి తెరమేయడమే. ఇది మన చదువుకి, సంస్కారానికి పరీక్ష. మనమంతా పూనుకుంటే పూర్వ వైభవం తిరిగి రాదు. ఆవేశపడ్డాను. సెంటిమెంటల్గా ఆలోచిస్తే నువ్వు అన్నది నిజమే. కానీ ఈ పునర్నిర్మాణ కార్యక్రమ బాధ్యత ప్రభుత్వానికి, నాయకులది. వాళ్ళే పట్టించుకున్నప్పుడు పూర్వ విద్యార్థులు మనం ఎంతవరకు ఎగరగలం? బషీర్ అన్నాడు. రెక్కలు చాస్తే కదా ఎంత ఎగరగలమన్నది తెలిసేది, ఉమా అంది. అమ్మ ఒడి, ఊరుబడి, దేవుని గుడి మర్చిపోకూడదన్నారు పెద్దలు, రాంబాబు అన్నాడు. అంటే అన్నారు కానీ కళ్ళజోడు తీసేసి చూద్దాం. ఎండిన చెట్టులా ఉంది స్కూలు, దీనికి ఎన్ని నీళ్లు పోసినా వృధాయే, శామ్యుల్ అన్నాడు. కావచ్చు, కానీ మనం ఆ చెట్టు విత్తులమే. మనల్ని మనం ఈ భూమిలో విత్తుకుని పచ్చని చెట్టులే మొలకెత్తలేమా అన్నాను. అంతా తలెత్తి నా వంక చూశారు. మళ్ళీ ఈ ప్రదేశం పచ్చని పూలతోటలా మారితే సంతోషమే. మీకు గుర్తుందా? అదిగో ఆ పక్కనే పెద్ద గులాబీ పొద ఉండేది. రోజు ఎన్ని పూలు పూసేదో. వాటిని కోసి తల్లో పెట్టుకోవడానికి అమ్మాయిలమంతా పోటీ పడేవాళ్ళం. సూర్యం మాస్టారు పుష్ప విలాపం పాడాక మళ్ళీ ఒక్క గులాబీని కోయలేదు, సన్నగా నవ్వుతూ చెప్పింది ఉమా. ఆశీర్వాదం మాస్టారు రామసేతు గురించి చెప్పిన విషయాలు ఇప్పటికీ గుర్తున్నాయి, రాంబాబు అన్నాడు. నాకేమో డ్రిల్ మాస్టరు ఉంగరం వేలుతో నా నెత్తి మీద వేసిన మొట్టికాయ ఇంకా గుర్తుంది, తల తడుముకుంటూ అన్నాడు బషీర్. ఆల్జీబ్రా, గుండెగాబ్రా అనుకునేవాణ్ణి. ఇప్పుడు మ్యాథ్స్ లెక్చరర్ని అయ్యానంటే అదంతా చక్రవర్తి మాస్టర్ నాటిన బీజాల మహత్యమే అన్నాడు విస్సు. మాలో నాటి ముచ్చట్లు మొలకెత్తాయి. మెల్లగా మా గుండెలు చదును చేసిన వరి పొలాలయ్యాయి. మనం ఏదో ఒకటి చెయ్యాలి. మనందరం బాగా సంపాదిస్తున్నాం, లైఫ్లో స్థిరపడ్డాం. అంచేత మనం మన స్కూల్ కోసం ఎంతో కొంత వెచ్చిద్దాం అన్నాను. మనమంతా గట్టిగా పూనుకుంటే ఇదేమంతా అసాధ్యం కాదు కానీ ఈ పనులన్నీ దగ్గరుండి మనమెక్కడ చేయించగలం? శంకరం ప్రశ్నించాడు. హెడ్ మాస్టర్ని, అధికారుల్ని కలిస్తే వారు ముందుకు రావచ్చుగా అంది ఉమా. ప్రధానోపాధ్యాయుడిని కలిసి మా అభిప్రాయాలు తెలియజేశాం. ఇంకో 1.5 ఏడాదిలో రిటైర్ అవ్వబోతున్నాను.
నాకు ఈ పితలాటకాలు ఇప్పుడు ఎందుకు చెప్పండి, ఇలాగే కొంటనవ్వండి, నడిచిన నాళ్ళు నడుస్తుంది అన్నాడు నిర్వికారంగా. విద్యాశాఖ వారిని, ఎండిఓని కలిశాం. ఆర్థిక సాయం అందించలేమంటూ ముందే చేతులెత్తేశారు. మనసుంటే మార్గం అదే కనిపిస్తుంది. మన స్కూల్ని పునరుద్ధరించడానికి మనమంతా సిద్ధమేనా అన్నది మొదట తేల్చాలి. అందరి వంక కలయి చూస్తూ అన్నాను. గడ్డి పరుకులు ఒక్కటైతే గజాన్నే బంధించగలవు. మీరంతా చేతులు కలిపితే ఈ స్కూల్కి పూర్వవైభవం వచ్చి తీరుతుంది ఆచార్యులు అన్నాడు. చేతులు కలుపుదాం అంది ఉమా. పిడికిలి బిగించాడు శంకరం. మెల్లగా అంతా సరే అంటే సరే అన్నారు. ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించాం. పూర్వ విద్యార్థుల దగ్గర నుంచి చందాలు వసూలు చేయాలని నిర్ణయించాం. స్థానికంగాను సమీప టౌన్లోనూ ఉండే ఇద్దరిని ఆచార్యుల్ని కలిపి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశాం. కన్వీనర్గా నన్ను ఉండమని పట్టుబట్టడంతో అంగీకరించక తప్పలేదు. స్కూళ్ళు, క్లాస్ రూమ్లు, ప్లే గ్రౌండు ఫోటోలు తీసి ఫేస్బుక్లో, వాట్సాప్లో పోస్ట్ చేశాం. పాత విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేశాం. మన ఊరు స్కూలు మనకి అక్షర సంపదనిచ్చింది, విజ్ఞానాన్ని ఇచ్చింది, మన స్వప్న సౌధాల నిర్మాణానికి పునాది వేసింది. ఆ స్కూలు ఇప్పుడు దయనీయ స్థితిలో ఉంది. మనం స్కూలు రుణాన్ని కొంతైనా తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. రండి, చేతులు కలపండి, చేయూతనివ్వండి. మన స్కూలు కీర్తి ఇనుమడించేలా విద్యాజ్యోతి దేదీప్యమానంగా వెలిగేందుకు తోడ్పడండి. మా కృషి ఫలించింది. దేశ విదేశాల్లోని ఎందరో పూర్వ విద్యార్థులు అపూర్వంగా స్పందించారు. ఈ కార్యార్థం ప్రత్యేకంగా ప్రారంభించిన బ్యాంక్ ఖాతాకి డబ్బు రాసాగింది. స్పందన చాలా బాగుంది. గ్రౌండ్ వర్క్ ప్రారంభించండి అని పర్యవేక్షణ కమిటీ సభ్యులకి ఫోన్ చేశాను. సర్పంచ్ కోపంగా ఉన్నాడు. ఆయన ప్రమేయం లేకుండా ఇక్కడేం చేయడానికి వీల్లేదని వీరంగా ఆడుతున్నాడు. మమ్మల్ని చెడతిడుతున్నాడు ఒకరు చెప్పారు. ఆయన హయాంలో ఊరి స్కూల్ బాగుపడితే ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది కదా, కీర్తి అంతా తనకే దక్కాలంటున్నాడు అని ఒకరంటే, ఆట స్థలాన్ని కొంత ఆల్రెడీ కబ్జా చేశాడు, మిగతాది కబ్జా చేయడానికి ముగ్గులు పెడుతున్నాడు. ఈలోగా మీరు రంగప్రవేశం చేశారు, అందుకని చిందులు తొక్కుతున్నాడు అన్నాడు ఆచార్యులు. స్థానికుల సహకారం తీసుకోకపోవడం ఎంత తప్పో అర్థమైంది. వెంటనే నేను శంకరం వెళ్ళి సర్పంచ్ని కలిసాం. ఈ కార్యక్రమం అంతా మీ ఆధ్వర్యంలోనే జరిపించాలని నిర్ణయించాం అని పొగిడాం. అతడు మెత్తబడ్డాడు. ఆట స్థలంలో 2 ఎకరాల నా భూమి కలిసిపోయింది, దాన్ని విడగట్టేయాలి. మరి రెవెన్యూ డిప్యూటీ సెక్రటరీ మన స్కూలు విద్యార్థే. ఆయనకి చెప్పి రెవెన్యూ రికార్డులు తిరగేద్దాం, కొలతలు వేయిద్దాం, మీది మీకు చెందేలా చూద్దాం. అతడు కంగారు పడ్డాడు. వద్దొద్దులే, అవన్నీ తిరగతోడడం ఎందుకు, ఇప్పుడు ఎంత ఉందో దాన్ని పక్క చేసేద్దాం. అందుకు ఒప్పుకుంటే నా పూర్తి సహకారం మీకుంటుంది. ముఖాముఖాలు చూసుకున్నాం. అతడి తోడి ఘర్షణ మా కాళ్లకు అడ్డం పడి తీరుతుంది. అందుకని పోయింది పోయినా మిగిలిన దానికైనా అడ్డుకట్ట వేసి ఒబ్బుడి చేయడం అన్ని విధాలా శ్రేయస్కరం అనుకున్నాం. సరే, మీ మాటే మా మాట. స్థానిక ప్రముఖుల్ని కలిసాం. పాఠశాల పునరుద్ధరణకు అన్ని విధాలా తోడ్పడమని అర్థించాం. ఇప్పుడు ఇదంతా అవసరమా? ఇంత చేశాక సర్కారు బడిలో చదవడానికి ఎవరూ ముందుకు రాకపోతే అంతా దండగే కదా అన్నారు ఒకడు. దండ కాకుండా చూడాల్సిన బాధ్యత గ్రామస్తులదే అన్నాను. నా వంతు కృషి నేను చేస్తాను. తమ పిల్లల్ని ఈ స్కూలుకు పంపేలా తల్లిదండ్రులను ఒప్పిస్తాను హామీ ఇచ్చాడు ఆచార్యులు. స్కూల్ కప్పు మార్చి గ్రౌండ్ బాగు చేసి కొత్త ఫర్నిచర్ తయారు చేస్తే సరిపోతుందని పథకం తయారు చేస్తుంటే జగన్నాథం వచ్చాడు. అతడు మా స్కూలు పూర్వ విద్యార్థే, ఓ టీవీ ఛానల్లో పనిచేస్తున్నాడు. ఇంత మంచి కార్యక్రమానికి పబ్లిసిటీ ఉండాలి, అప్పుడది స్ఫూర్తిదాయకం అవుతుంది అంటూ ముందుకొచ్చాడు. స్కూల్ చరిత్రని, అక్కడ చదివి ప్రముఖులైన వారిని, మా ప్రయత్నాన్ని చిత్రీకరించి టీవీలో ప్రసారం చేయించాడు. దానికి ఎవరూ ఊహించినంత గొప్ప స్పందన వచ్చింది. అనేక పత్రికలు ప్రత్యేక వ్యాసాలు రాశాయి. అక్కడ చదివిన ఎందరో రిటైర్ అయిన వాళ్ళు, వివిధ పదవుల్లో హోదాల్లో ఉన్నవారు, వ్యాపారాలు చేస్తున్నవారు, పరిశ్రమలు నడుపుతున్నవారు, డాక్టర్లు, ఇంజనీర్లు మేము సైతం అన్నారు. గత 100 ఏళ్లలో ఆ ప్రాంతంలో మా స్కూల్ తీసుకొచ్చిన పెనుమార్పులు ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధి, విజ్ఞాన రంగాల్లో అర్థమయ్యాయి. విద్య యొక్క విశ్వరూపం మా కళ్ళ ముందు సాక్షాత్కరించింది. ఇక ఫండ్స్ ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడ్డాయి. ప్రతివారు ఇదో దైవ కార్యంగా భావించి ముందుకొచ్చారు. యువస్ఫూర్తి ట్రస్ట్ ప్రారంభించాం. స్కూల్ని దత్తత తీసుకున్నాం. కొన్ని కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు భారీ విరాళాలు ప్రకటించాయి. ప్రభుత్వము అన్ని విధాలా తోడ్పడుతుందని ప్రకటించడమే గాక ఉపాధ్యాయ ఖాళీల్ని భర్తీ చేసేశారు.
మరికొందరిని కలుపుకొని మరింత పెద్ద కమిటీని రూపొందించాం. ప్లాన్లు మార్చాం. కొత్త భవనాలు లేచాయి. కొత్త ఫర్నిచర్ వచ్చింది. కంప్యూటర్ ల్యాబు, సైన్స్ ల్యాబు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబు, డిజిటల్ లైబ్రరీ సిద్ధమయ్యాయి. స్కూల్ గ్రౌండ్ చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాం. కబడ్డీ, ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్లకు అనుకూలంగా కోర్టులు ఏర్పాటు చేశాం. చక్కని మరుగుదొడ్లు, ఆహారశాల, సైకిల్ స్టాండ్ తయారయ్యాయి. ఒక మోడల్ స్కూల్లా రూపుదిద్దుకుంది. స్కూల్ ముందు ఓపెన్ స్టేజ్ నిర్మించి సరస్వతి విగ్రహం ప్రతిష్ఠించాం. సెలవు రోజుల్లో స్థానిక యువకులే గాక పూర్వ విద్యార్థులు వచ్చి శ్రమదానం చేయడం విశేషం కాదు, మహత్తర విజయం. ఆ ప్రాంతంలోని ఏ ప్రైవేటు పాఠశాలకు లేనన్ని హంగులు మా స్కూల్కి ఏర్పడ్డాయి. ప్రభుత్వం మా పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో బోధనకు ఉత్తర్వులిచ్చింది. చెట్టు పచ్చగా మారేసరికి పిట్టలు వచ్చి వాలినట్టు విద్యార్థుల చేరిక అనూహ్యంగా పెరిగింది. చక్కని ప్రమాణాలతో గత కీర్తికి డోకారాని విధంగా విద్యాబోధన ఉండేలా జాగ్రత్త వహిస్తామని ప్రజలకు హామీ ఇచ్చాం. సంపాదించింది అంతా దాచుకోవాలనుకుని ఈ రోజుల్లో ఈ విద్యార్థులు చదివిన పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయం అంటూ నాయకులు, అధికారులు పోటీపడి మరీ మమ్మల్ని ఆకాశానికి ఎత్తేశారు. ఒక్క ఏడాది ఆలస్యమైతేనేం గాక శతాబ్ది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాం. సుమారు 500 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. వారిలో విదేశాల్లో స్థిరపడిన వారు ఉన్నారు. గతాన్ని నెమరవేసుకొని మురిసిపోయారు. ఒక మంత్రి, ఎమ్మెల్యే, స్థానిక నాయకులు వచ్చి మా కృషిని అభినందించారు. స్థానికులు సరే సైన్సు, మెడికల్ ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేయడంతో పాఠశాలకు పండుగ కలివచ్చింది. ఆ స్కూల్లో చదివి ఉన్నతోన్నత స్థానాలకు ఎదిగిన కొందరిని, రిటైర్ అయిన ఆ స్కూల్ టీచర్లని సన్మానించి మమ్మల్ని మేము సన్మానించుకున్నట్టు అనుభూతించాం. జనంలో కొండంత స్ఫూర్తిని నింపాం. ఇదిగో ఈ చారిత్రాత్మక పాఠశాలలోనే మేము చదువుకున్నాం అనే గర్వానుభూతిని గుండెల నిండా నింపుకున్నాం. ఈ యజ్ఞంలో చిన్న సమిధ సమర్పించగలిగినందుకు మా అందరికీ కొండంత తృప్తిగా, ఆనందంగా, గర్వంగా ఉంది. మా చదువు, విజ్ఞానం సార్థకమయ్యాయన్న భావన మమ్మల్ని ఊపేస్తోంది, ఉద్విగ్నపరుస్తోంది. మేమంతా వెనుదిరగబోతూ స్కూల్ వంక ఆరాధనగా చూసాం. ఇక నుంచి బడిగంటలు గనగనా మోగుతాయి. ప్రతి ఉదయం ఇక్కడ సరస్వతి నమస్తభ్యం ప్రతిధ్వనిస్తుంది. విద్యాతేజం వికసిస్తుంది. ఇక్కడి నుంచి విద్యార్థులు విజ్ఞానవిత్తులు చేతబూని దారి పొడవునా చల్లుకుంటూ నలుదిశలకు సాగిపోతారు. ఎక్కడికెళ్ళినా, ప్రపంచంలోని ఏ మూలకెళ్ళినా వారి గుండెల్లో జ్ఞాన మట్టి చెమ్మ ఉండి తీరుతుంది. అందుకు మేమే ప్రత్యక్ష సాక్ష్యం. సమాప్తం.